lakhs August 15th కంతా అడాప్షన్ పెట్టుకున్నాం. ఇది గాని జరిగితే ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇంతవరకు ఎక్కడ కూడా ఇలాంటి ఫోకస్ అప్రోచ్ రాలేదు. ఇది ఒక ఫోకస్ అప్రోచ్. ఇక్కడ రెఫరల్ కూడా పెట్టాం. వాళ్ళే వాలంటరీగా వస్తున్నారా, ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తున్నారా, కలెక్టర్ కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేస్తున్నారా, ఎవరి ప్రోత్సాహంతో ఎవరు వారిని హ్యాండ్ హోల్డ్ చేశారు, ఇన్స్పైర్ చేశారు, కన్విన్స్ చేశారు అనే విషయాలు కూడా మీరు రెఫరల్ పెడుతున్నాం. ఆ రెఫరల్ పెట్టినప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఎవరి వల్ల ఏమాత్రం వచ్చిందని కూడా మనకు తెలుస్తుంది. దయచేసి దీన్ని కూడా ఆసరాగా తీసుకొని మీరందరూ కూడా ఎక్కువ అడాప్షన్ చేయించడమే కాకుండా రియల్ టైం మానిటర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి నేను ఎప్పటికప్పుడు మొత్తం అనలైజ్ చేస్తాం, ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ తయారు చేస్తాం. ఇయర్లీ ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేయడమే కాకుండా వాళ్ళకు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫైనల్గా ఇయర్లీ అవార్డ్స్ కూడా ఇస్తాం, ఎవరు బాగా కాంట్రిబ్యూట్ చేశారని. నేనేదో ఇండివిజువల్స్నే కాదు, ఐఎమ్ రిక్వెస్టింగ్ మన రాష్ట్రంలో వ్యాపారాలు చేసి అందరినీ పిలుస్తున్నాం. అందరికీ సిఎస్ఆర్ ఉంది, 2% ఖర్చు పెడుతున్నారు. ఇంకా 1-2% ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళ అవసరమైతే డబ్బులు ఇవ్వడం కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతే వాళ్ళ మనుషుల్ని పెట్టి ప్రాపర్గా బెస్ట్ పీపుల్ని పెట్టి గైడెన్స్ ఇవ్వాలి. అవసరమైతే వాట్సాప్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చే ఆలోచనలకు కూడా వీళ్ళు సలహాలు ఇవ్వడం, రియల్ టైంలో వాళ్ళని పైకి తీసుకొచ్చే మెకానిజానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈరోజు ఇక్కడ శుభ సందర్భంలో మీరు అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూశాను. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీస్ ఉండింది లేదు. ఫస్ట్ టైం ఆఫీస్ క్రియేట్ చేశాం. ఎమ్మెల్యేకి ఆఫీస్ క్రియేట్ చేయడమే కాదు, మీకు 9 మెంబర్ టీం ఇచ్చాం. జిల్లా ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టాం. అంటే డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడి ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతారో చేయడం కోసం, జవాబుదారితనం కోసం జిల్లా నోడల్ ఆఫీసర్ని, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా ఇచ్చాం. ఇక్కడే నాలెడ్జ్ పార్ట్నర్గా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడుండి మీకు గైడ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఐడియాస్ ఉంటే అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం, అవసరమైతే వాళ్ళ మ్యాన్ పవర్ కూడా ఉపయోగించుకొని హెల్ప్ చేయడం కోసం పెట్టాం. మూడోది ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చాం. ఒకవేళ ఇప్పుడుండే ప్రొఫెషనల్స్లో ఒక్కరిద్దరు ఫెయిల్ అయితే అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకుంటాం. వాళ్ళని ప్రాపర్గా డ్రైవ్ చేసే బాధ్యత అక్కడుండే టీం పైన ఉంది. కలెక్టర్ అండ్ ఆల్సో అక్కడుండే ప్రజాప్రతినిధులు అందరం కూడా, మనందరం కూడా ఏదో సొంత పనులు చేయమని కాదు, మనం ఇచ్చినటువంటి విజన్ అచీవ్ చేయడానికి. అదే సమయంలో 5 మెంబర్ టీం కూడా పనిచేస్తున్నారు. ఇంకా మిగిలిన ఆఫీస్ యంత్రాంగం మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరూ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ స్వర్ణ నియోజకవర్గంలో పనిచేసే పరిస్థితికి వస్తారు. కాబట్టి మీకు ఒకసారి ఆలోచిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అకేషన్, మంచి అవకాశం. ఎమ్మెల్యేలు మనసు పెట్టి పనిచేసుకుంటే మీ ప్రతిష్ట పెరుగుతుంది, సమస్యల పరిష్కారం అవుతాయి. ఒక ఎప్పటికప్పుడు జవాబుదారితనం కూడా ఫిక్స్ చేసి అధికార యంత్రాంగంలో మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. డెలివరబుల్స్ కూడా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా మనం పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు పాలిటీషియన్స్, అడ్మినిస్ట్రేషన్ రెండూ కలిసి మంచి చేయడం కోసం, మళ్ళీ మిస్యూజ్ చేయడం కోసం కాదు. కొంతమంది మిస్యూజ్ చేస్తే అప్రతిష్ట పాలవుతాం. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ అప్రోచ్. కాబట్టి ఇవన్నీ మీరు చేసిన తర్వాత అనేక రంగాల్లో మనం చూస్తే వ్యవసాయం,